హాయ్, మీకు ఆయొచ్చిందా? సాఫ్ట్ ఇడ్లీలు తినాలనిపిస్తుందా? సరే రండి మనం ఇడ్లీలు చేసుకుందాం. సో నేను ఒక కప్పు మినపప్పు తీసుకుని 2 సార్లు కడుక్కుని నానపెట్టుకున్నాను. అలాగే కప్పుకి కప్పున్నర ఇడ్లీ రవ్వ తీసుకుని అది కూడా ఒకసారి కడుక్కుని నానపెట్టుకున్నాను. సో రెండిటిని నేను 8 గంటల పాటు నానబెట్టాను. నానబెట్టిన వాటిని కదపకుండా వాటిని ఏమాత్రం ఇసికించకుండా రాత్రి దాకా వదిలేయండి. బాగా నాని మేము నానామోయ్ అంటాయి. సో అప్పుడు మనం నానబెట్టుకున్న వాటిని గ్రైండ్ చేసుకుందాం. మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండోయ్, అప్పుడే ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో పప్పు గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకున్నాక మనం నానబెట్టుకున్న రవ్వను కూడా పప్పులో కలుపుకోవాలి. సో అలా కలుపుకొని బాగా కలుపుకోవాలి చేత్తోని. సో అప్పుడే పిండి రవ్వ రెండు బాగా కలుస్తాయి. అలా కలిసినప్పుడు ఇడ్లీలు మృదువుగా వస్తాయి. సో అలా రాత్రంతా నానిన పిండిని ఉదయాన్నే ఇడ్లీలు వేసుకుంటే మెత్తగా ఉంటాయండి. ఒకసారి ట్రై చేసి చెప్పండి. బాయ్.